ఇది కొండవీడి కోట పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1 చూడకపోతే తప్పకుండా చూడండి, నిజంగా అద్దరిపోద్ది. కింద నుండి పైకి వచ్చే వరకు పచ్చని కొండలు మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట. సో పార్ట్ 1 వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తారన్నమాట. సో అండ్ అలాగే ఎండ్ స్క్రీన్ మీద కూడా మీకు ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక్కడ మాత్రం కొండవీడి కోట ఎంట్రన్స్ మనం చూద్దాం. సో ఇంకా లోపలికి వెళ్దాం పదండి, వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడైతే మనము అక్కడ నుండి వచ్చామన్నమాట. నేను వెళ్ళిన టైంకు కరెక్ట్గా రోడ్డు వరకు జరుగుతుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు ఒక బోర్డు కూడా కనిపిస్తుంది చూడండి. ఇందులో పొగ తాగవద్దు, మందు కూడా తాగవద్దు, ప్లాస్టిక్స్ ఉపయోగించవద్దు, చెత్త వేయొద్దు, పెట్రోల్ డీజిల్తో రాకూడదు, ప్రభుత్వ ఆస్తులను నష్టం కలిగించవద్దు, ఇలాంటి సింపుల్గా చెప్పాలంటే చెత్త పనులు చేయకండి బాబు అని చెప్పేసి దాని అర్థం అనమాట. ఇక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఒక చిన్న పార్క్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చిన్నపిల్లలకు ఆడుకోవడానికి రకరకాలైనటువంటి వస్తువులను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ అలాగే ఇసుకను కూడా మనం గమనించవచ్చు, ఎందుకంటే చిన్నపిల్లలు కింద పడినా కూడా దెబ్బ తగలకుండా ఉండడం కోసం ఇక్కడ ఇసుక కూడా వేయడం జరుగుతుంది. చాలా బాగుందన్నమాట. ఒక చిన్న సైజు పార్క్ అనమాట, చాలా సరదాగా కూడా ఉంటుంది. ఇక్కడ కాసేపు చిన్నపిల్లలకి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం పదండి. ఇంకొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఒక కోతిగారు కనపడ్డారు. హాయ్ చెప్దాం అనుకున్నాను కానీ ఎందుకో ఆ కోతిగారు చాలా కోపంగా ఉన్నందున ఆ కోతిగారు చాలా కోపంగా ఉన్నందున పలకరించకుండానే ముందుకు సాగిపోయానమాట. ఇక్కడ ఇంకో విషయం నేను గమనించవచ్చు, ఈ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో ఎవరైనా లైక్ చెబితే లైక్ చేయండి దయచేసి. సో ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళగానే ఇక్కడ విగ్రహం కూడా మనం గమనించవచ్చు, ఎవరి దెబ్బ అని చెప్పేసి ముందుకు వెళ్తున్నాము. కొండవీడు రాజ్య పాలకులలో అగ్రగణ్యుడైన అనవేమారెడ్డి గారి విగ్రహం చాలా బాగా చెక్కినమాట. సో ఈయన పాలనా కాలం వచ్చేసి క్రీస్తు శకం 1364 నుండి 1386 వరకు పాలించడం అనమాట. సో మిగతా విషయాలు వీడియోలో పాస్ చేసి చూడవచ్చు. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ మనకు కొండవీటి కోట చరిత్ర రాసిన బోర్డు కూడా మనకు కనిపిస్తుంది. మనం ఈ చరిత్రను కూడా ఇక్కడ చూడవచ్చు. సో వీలుంటే పాస్ చేసి చదువుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇంకొంచెంగా ముందుకు వెళ్ళిన తర్వాత శ్రీ యోగి వేమన గారి మండపం ఉంటుందన్నమాట. సో ఆ మండపం లోపల కూడా వెళ్ళి చూద్దాం పదండి, అసలు ఏమేమి ఉన్నాయో లోపల. ఇదేంద్ర నాయన ఇలా ఉంది, లోపల ఏం లేవుగా, ఒక్కడనే పోతున్నా. లోపల చంద్రముఖి ఉందేమో, రారా అంటదేమో. అప్పుడు నేను రానిపో అన్నారు గట్టిగా. ఓకే, ఇక్కడ మనం గబ్బిలాడు కూడా మనం గమనించవచ్చు. ఎందుకు లేబ్బా, ఏదో తేడాగా ఉందే, సింపుల్గా సైలెంట్గా జంప్ అవడం మంచిదేమో బయటికి అని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను. సో ఇంకా నేను బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొండవీటి కోట మసీదుని కూడా చూద్దాం పదండి, వెళ్దామా. సో ఈ మసీదు వచ్చేసి గోల్కొండ కుతుబ్ షాహీల కాలంలో ఇది నిర్మించబడిందని చెప్పేసి పురాణాలు కూడా చెప్తున్నాయి అన్నమాట మనకు. సో అది కూడా మనం చూద్దాం పదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరో యూట్యూబర్స్ కూడా మనకు కనిపించారన్నమాట. వీళ్ళు కూడా మనలాగే వీడియో కోసం వచ్చారు అనుకుంటా. అండ్ అక్కడ నుండి వెనక్కి వచ్చింది, ఇంకా ముందుకు బయలుదేరాము. అండ్ దారిలో వెళ్తూ ఉన్న నాకు ఇలా హఠాత్తుగా చూసేసరికి ఒక్కసారిగా గుండె ఆగింది కదా నాయన, నిజమే ఎలుగుబంట్లేమో అని చెప్పేసి తడిసిపోయింది కదా బాబు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఊరి అమ్మ బడవా, ఆయన భలే సెట్ చేస్తారు కదా నాయన అక్కడ వీటిని, దేవుడా. సరే ఇంకొంచెం ముందుకు వెళ్దాం పదండి. అండ్ ఇలా నడుచుకుంటూ వెళ్తున్న నాకు మరో బోర్డు కూడా కనిపించింది అనమాట, కొండవీటు చెరువులు అని. అప్పట్లో ఈ చెరువులో నీళ్ళు ఉండేవని చెప్పేసి చాలామంది చెప్పారు కూడా నాకు. ఇవన్నీ సరే కానీ ఎందుకు ఒక లైక్ చేశారు లేదా చెప్పండి, చేయకపోతే చేయండి అబ్బా, ఓకేనా.
సో బ్యూటిఫుల్గా ఉందిగా. ఇక్కడ ఈ చెరువులో ఇంతకుముందు బాగా వాటర్ ఉండేవని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఇక్కడ రెడ్డివారి భోజనశాల బాగుంది కదా బోర్డు. సో ఎక్కడుందో చూద్దామని చెప్పేసి ఇంకా వెళ్తుంటే ఒక ఆయన వచ్చి ఉన్న ఏడన్నా ఇక్కడ భోజనశాల అని చెప్పేసి అడిగిన ఆయన. నేనేమన్నా తెలుసా, ఇక్కడ ఏడన్నా ఇక్కడ ఎందుకు ఉంటాయి, అవి రాజుల కాలంలో ఉండేవి ఆయన అంటే ఆయన సక్కా పోతా ఉన్నాడు అనమాట. ఇక్కడేదో సజ్జా మహల్ బురుజు ఉంది, ఇక్కడ నుండి కొండవేడి కోట మొత్తం చూడొచ్చు. అంటే నేను కూడా పోతాండా ఇలా రాళ్ళు ముళ్ళు దాటుకుంటూ నడుచుకుంటూ పోతాండా అనమాట. ఇంకొంచెం దూరం పోయిన తర్వాత ఒక పెద్ద రాయి ఉందన్నమాట. సో ఆ రాయి పైకి ఎక్కుదామని ఇంకా పోయినా, అమ్మయ్యా మొత్తానికి ఏదో బండరాయి మీదకు వచ్చిన. ఇదేందిరా ఇప్పుడు ఇంకా పైకి పోవాలా ఏమి, ఓరో స్వామి నా వల్ల కాదని చెప్పేసి అక్కడికి కూర్చుని పోయి ఇలా తేలిపారు చూస్తూ ఉండాలన్నమాట. నిజంగా చాలా బాగుందబ్బా ఈ నుంచి చూస్తా అంటే. మీరు కూడా ఒకసారి వెళ్ళారా ఏమి, వెళ్ళకపోతే ఒకసారి చూడండి అబ్బా, చాలా బాగుంది. ఓకేనా, కానీ ఆ పైకి ఎక్కితే బాగుండేదండి. నేను ఒక్కడనే ఏమన్నా అయితే మా అమ్మకు నేను ఒక్కడనే మంచి కొడుకుని అనుకుంటూ పోలేదులే. సరేలే, ఇన్ని నుంచే మీరు కూడా ఒకసారి కొండవేడి కోటను చూడండి అబ్బా, కొద్దిగా చాలా బాగుంటుంది ఈ నుంచి. నిజం చెప్పండి, చూడగానే మీరు కూడా నాలాగే చెక్కతో చేసింది అనుకున్నారు కదా. అవి చెక్కతో చేసింది కాదు, రాయితో చేసింది. షాక్ అయ్యారా? ఎస్, నిజం, ఇవి రాయితో చేసింది అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు కదా. నిజంగా నేనైతే చూడగానే చాలా షాక్ అయ్యాను అనమాట. చాలా బాగా చేశారు అబ్బా, సూపర్గా ఉన్నాయి. సో ఇంకా ఫైనల్గా సీన్ కట్ చేస్తే మనం ఇంకొంచెం వెనక్కి వచ్చిన తర్వాత వేమారెడ్డి విగ్రహానికి ఎడమవైపు ఇక్కడ ఏదో మండపం ఉందని చెప్పేసి మనం లోపలికి వెళ్దాం పదండి, చూద్దాం. అండ్ ఇక్కడ ఏదో మనకు తామ్రశాసనం అని చెప్పేసి రాసి ఉంది. మీకు వీలుంటే వీడియో ఆపి కాసేపు చదవగలరు. ఈ కట్టడం చూడడానికి చాలా బాగుంది అన్నమాట. సరే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా, ఇంకెలా ఉంటుందో అసలు లోపల ఏమేమి ఉంటుందో చూద్దాం పదండి. నాకు మళ్ళీ గుర్తుకొస్తుంది అది రారా అనేది లోపలికి, ఇలాంటి సన్నివేశం చూస్తుంటే. సరే వెళ్దాం పదండి లోపలికి. ఓరి నాయనో ఎన్ని స్తంభాలు కదా, చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అప్పటి రాజులు చాలా బాగా కట్టుకున్నారన్నమాట. సో కానీ స్తంభాల పైన ఏదో రాసి ఉంది, నెంబర్లు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ విగ్రహాలను కూడా చెక్కారన్నమాట, ఇది హైలైట్. చూద్దాం ఇంకొద్దిగా లోపలికి వెళ్ళి అక్కడ ఎవరైనా ఉన్నారో చూద్దాం పదండి. ఇంత భయంకరంగా ఉంది, సో చీకటిగా కూడా ఉందన్నమాట. హలో, ఎవరైనా ఉన్నారా? రారా, నేను రాను పో నాయన. ఏదేమైనా ఇలాంటి చోటికి ఒక్కడికే బాగూడదు అబ్బా, ఎవరు కూడా బాగూడదు. ఓకేనా, సో ఇంకా అక్కడ నుండి బయటికి జంప్ అనమాట నేను. సో అదే ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినది లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.